హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి. ఈరోజు వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండెడ్ టాపిక్ కోసం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో చాలామంది ఆస్పిరెంట్స్ మెయిన్గా గ్రాడ్యుయేషన్ చదువుతున్న వాళ్ళు, డిగ్రీ ఆర్ బీటెక్ చదువుతున్న వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే గ్రూప్ వన్ని దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేయాలా, గ్రూప్ 1 ఆర్ 2ని, ఆర్ యూపీఎస్సీని దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేయాలా అని ఒక కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు. సో చాలామంది ఆస్పిరెంట్స్ నాకు పర్సనల్గా రిక్వెస్ట్ చేశారు కూడా, సార్ దానికోసం ఏదైనా ఒక వీడియో చేయండి, మాకు యూజ్ అవుతుందని. సో మీ అందరి కోసం ఈ వీడియో తప్పకుండా చూడండి. మీరు యూ విల్ గెట్ క్లారిటీ, కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఏది ప్రిపరేషన్స్ చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా వస్తాయి. ముందుగా నా కోసం, నా పేరు శివాజీ. నేను 15 ఇయర్స్ నుండి ఈ డొమైన్లో ఉన్నాను. అలాగే యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. గ్రూప్ 2 ర్యాంకర్ని. అదర్ డీటెయిల్స్ స్క్రీన్ మీద చూడండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన టాపిక్ టైటిల్ డిగ్రీ ఆర్ బీటెక్తో పాటుగా యూపీఎస్సీ చదవాలా ఆర్ గ్రూప్ 1-2 చదవాలా. సో ఇది మన టాపిక్. గ్రాడ్యుయేషన్ టు గెస్టెడ్ ఆఫీసర్ అవ్వడం, దానికోసం బెస్ట్ ఆప్షన్ ఏంటి? సో మీరు చూడొచ్చు, గ్రాడ్యుయేషన్ టు గెస్టెడ్ ఆఫీసర్. గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే గెస్టెడ్ ఆఫీసర్ ఎలా అయిపోవాలి? దీనికోసం నాకు యూపీఎస్సీ ఏ ఆఫర్స్ ఇస్తుంది, స్టేట్ పిఎస్సి ఏ ఆఫర్ ఇస్తుంది. అదర్స్ ఉంటాయి, ఎస్ఐ ఆర్ డిఫెన్స్ అలాంటివి ఉంటాయి, కానీ వాటికి ఇంత కాంపిటీషన్ ఉండదు. అది మీరు గ్రాడ్యుయేషన్ అయ్యాక కూడా చదువుకోవచ్చు. బట్ ఏదైతే మీరు డిఫెన్స్ అవన్నీ కూడా మీరు బయట ఉండాల్సి వస్తుంది. ఏదైతే మీరు జనాల్లో, మీ చుట్టుపక్కల కమ్యూనిటీలోనూ మీరు ఇన్వాల్వ్ అవుతూ ఉండాలి. అంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే మీ ఏజ్ ఎంత ఉంటుంది? మోస్ట్లీ లెస్ దాన్ 25. సో 20 నుంచి 21, 22, 22, 23, 24 ఇంతవరకు ఉంటారు చాలామంది. సో ఆ ఏజ్లో మీరు ఒక గెస్టెడ్ ఆఫీసర్ అయితే దానికి కిక్ ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. సో అటువంటి కిక్, అటువంటి సాటిస్ఫాక్షన్, దాంతోపాటు మీకు సర్వీస్ ప్రమోషన్స్ చాలా బాగుంటాయి. అదేవిధంగా మీరు ఎంగేజ్లో గెస్టెడ్ ఆఫీసర్ అవ్వడం వల్ల మంచి ఇన్నోవేషన్తో సర్వీస్ చేస్తారు, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అందువల్ల గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే గెస్టెడ్ ఆఫీసర్ ఎలా అవ్వాలి, స్టేట్ పిఎస్సి ద్వారా ఎలా అవ్వాలి, చదవాలా, యూపీఎస్సి చదవాలా అనేది మనం చూద్దాం. సో గుర్తుంచుకోండి, మనం గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే గెస్టెడ్ ఆఫీసర్ అయిపోవాలి. అదే మన సింగిల్ అంబిషన్. అప్పుడే మనకి మన రిలేటివ్లో ఒక స్టేటస్, మన సొసైటీలో ఒక స్టేటస్, మనకు ఒక పవర్, మనకు ఒక సాటిస్ఫాక్షన్, మనకు ఒక కిక్, ఇవన్నీ వస్తాయి. సో అది నేను ఇక్కడ ఇంపార్టెన్స్ కోసం చెప్పాను. సో రిమైనింగ్ అదర్ ఏమున్నాయి అంటే, టైమ్ అండ్ ఎఫర్ట్స్ మీకు ఏమున్నాయి, ప్రజెంట్ సిలబస్ ఏముంది, కండిషన్స్ ఎలా ఉంటాయి మీరు పాస్డ్ అవుట్ అయిన ఇయర్, ఇవి చూసి మనం ఒక డిసిషన్కి వద్దాం. సో లెట్స్ స్టార్ట్. టైమ్ అండ్ ఎఫర్ట్. సో టైం విషయానికి వస్తే, మీరు గ్రాడ్యుయేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ అయితే 3 ఇయర్స్ ఉంటుంది, బీటెక్ అయితే 4 ఇయర్స్ ఉంటుంది, ఎంబీబీఎస్ అయితే 5 ఇయర్స్ ఉంటుంది కదా. సో గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ ఇయర్ ఏం చేస్తారు? ఎవడు చదవడు, మోస్ట్లీ ఎంజాయ్ చేస్తారు. సో ఆ ఇంటర్మీడియట్ నుండి వస్తారు, ఆ కాలేజ్ స్టైల్ని కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి, కొద్దిగా ఎంజాయ్మెంట్ చేయాలి. పర్లేదు, ఎంజాయ్ చేయండి ఫస్ట్ ఇయర్ అంతా. సో మోస్ట్లీ ఐడియల్గా చెప్తే సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్లో స్టార్ట్ చేయడం మంచిది. డిగ్రీ వాళ్ళు స్టార్ట్ చేస్తే అప్పటికి 1 ఇయర్ ఉంటుంది, బీటెక్ వాళ్ళు స్టార్ట్ చేస్తే ఇంకో 2 ఇయర్స్ ఉంటుంది, ఎంబీబీఎస్ వాళ్ళు స్టార్ట్ చేస్తే ఇంకో 3 ఇయర్స్ ఉంటుంది. సో మినిమం 1-2 ఇయర్స్ అయితే మీకు దొరుకుతున్నాయి డిగ్రీలో స్టార్ట్ చేయడం వల్ల. సో టైం అనేది చాలా ఎక్కువ ఉంది. మీకు టైం ఎక్కువ ఉండేటప్పుడు ఏం చేస్తారు? డీవియేట్ అయిపోతారు ఈజీగా. ఇప్పుడు ఉంది కదా ఫ్యూచర్లో పక్కనే ఎగ్జామ్ ఉన్నప్పుడు మనం 1 డే బ్యాటింగ్ అంటాం కదా. 1 డే బ్యాటింగ్ ఎందుకు చూస్తారు, ఎందుకు చేస్తారు? మీరు నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ఉందని. సో ఇంత టైం ఉండేసరికి మీరు ఆటోమేటిక్గా డీవియేట్ అయిపోతారు, ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకోరు. మీరు ఎఫర్ట్స్ అయితే పెడుతుంటారు కొన్నిసార్లు, అవన్నీ కూడా ఎఫర్ట్స్ అన్నీ కూడా డైల్యూట్ అయిపోతాయి. ఎందుకంటే మీకు ఒక మార్గనిర్దేశం ఉండదు, ఒక గైడ్ ఉండదు. అందువల్ల మీరు మంచి మెంటార్ని అయితే తీసుకోవాలి. ఇంత టైం ఉంది కాబట్టి మెంటార్ అనేవాడు గ్యారంటీగా ఉండాల్సి ఉంటుంది. సో మెంటార్ ఉండడం వల్ల మీకు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఒక ప్లాన్, ఒక స్కిల్ డెవలప్మెంట్, స్కిల్స్, ఎటువంటి స్కిల్స్ మీకు కావాలి ఎగ్జామ్ కోసం, ఎటువంటి ప్లాన్ కావాలి, ఎటువంటి నాలెడ్జ్ కావాలి, ఎటువంటి బుక్స్ కావాలి, కాన్సెప్ట్స్ క్లియర్ చేయడం, అవన్నీ కూడా చూస్తారు మెంటార్స్. సో మెంటార్ కదా అన్నానని మీద పెద్ద పేరు ప్రఖ్యాతులు కానీ కమర్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, ఐఎస్వి, అలాంటివి జాయిన్ అయిపోవడం అనుకోగలరు. అలాంటివి వెళ్తే మీరు గోవిందే.
మీ డిగ్రీ పోతుంది, యూపీఎస్సీ పోతాయి, రెండు పోతాయి. సో ఒక పర్సనలైజ్డ్ మెంటర్ని తీసుకోండి, ఒక హ్యాండ్ హోల్డింగ్ మీ దగ్గర బ్రదర్లా మాట్లాడుతూ మీ దగ్గర పర్సనల్గా ఉండే ఒక మెంటర్ తీసుకుంటే అతను మీకు ఈ టైంని వేస్ట్ చేయకుండా, డీవియేట్ అవ్వకుండా మీరు గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే గెస్టెడ్ ఆఫీసర్ అయిపోయే విధంగా చెప్తారు. సో టైం చూసుకుంటే మనకి టైం అనేది ఎక్కువ ఉంది, అది ఒక క్లియర్ అయిపోయింది. తర్వాత ఎఫర్ట్స్ చూసుకుంటే ఎఫర్ట్స్ ఏ విధంగా చూడాలి, ఎఫర్ట్స్ నువ్వు సిలబస్ కంప్లీట్ చేయడానికి ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టాలి అన్నది చూడాలి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే యూపీఎస్సి అండ్ స్టేట్ పిఎస్సికి 70-80% సిలబస్ సేమ్. హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఎస్ఎన్టీ ఉంటుంది, బేసిక్ యాప్టిట్యూడ్ ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో ఇలా బేసిక్స్ అన్నీ కూడా 70-80% సేమ్ ఉంటాయి. అందువల్ల మీరు ఎఫర్ట్స్ అనేది ఆల్మోస్ట్ సేమ్. ఓన్లీ ఫ్యూ ఏరియాస్ అంటే తెలంగాణ ఏపీ వరకు చూసుకుంటే స్టేట్ రిలేటెడ్ హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ స్టేట్ రిలేటెడ్ ఎక్స్ట్రా ఉంటాయి. సో వీటి కోసం మీరు దాన్ని అంతటిని త్యాగం చేయాల్సిన లేదు, పెద్ద డైలమాలోకి వెళ్ళిపోవాల్సిన లేదు. సో బేసిక్ సిలబస్ కంప్లీట్ సేమ్ ఉన్నాయి కాబట్టి మీరు ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ చేసుకోండి. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, వాట్ డూ యూ ఐ మీన్ బై ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే మీ ప్రిపరేషన్ యూపీఎస్సికి యూజ్ అవ్వాలి, ఏపీపీఎస్సి ఆర్ టీజీపీఎస్సి కూడా యూజ్ అవ్వాలి. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు ఈ విధంగా అంటున్నానంటే టైం అనేది ఎక్కువ ఉంది, మీరు ఫోకస్ చేయగలరు. అదేవిధంగా ఎఫర్ట్స్ రెండింటికి సేమ్, బికాస్ సిలబస్ ఇస్ సేమ్. సో అందువల్ల నేను రెండు కూడా చదవండి అంటే రెండు చదవండి అంటే యూపీఎస్సీ చదివేయండి, స్టేట్ పిఎస్సీ చదవండి అని కాదు. ఒకటే చదువుతారు సిలబస్, బట్ రెండు మైండ్లో పెట్టుకుంటారు. నేను యూపీఎస్సీ అయినా క్లియర్ చేస్తాను ఆర్ స్టేట్ పిఎస్సీ అయినా క్లియర్ చేస్తాను అని. ఎందుకు ఇలా పెట్టుకోమంటున్నాను అంటే ఒక రీజన్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2027లో పాస్ అవుట్ అయ్యారు హ్యాపీగా, ఫ్లయింగ్ కలర్స్, సో మంచి పర్సంటేజ్, మంచి ఎంజాయ్మెంట్, మంచి లైఫ్తో పాస్ అవుట్ అయ్యారు. సో అప్పుడు ఏమైంది, నోటిఫికేషన్ లేదు, మీ రెక్కలు తెగిపోయాయి కదా, మీరు వెంటనే గెస్టెడ్ ఆఫీసర్ ఎక్కడ అయిపోగలరు? అంటే స్టేట్ పిఎస్సి నోటిఫికేషన్ లేదు, లేకపోవడం వల్ల మీరు గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ర్యాంక్ కొట్టి గెస్టెడ్ ఆఫీసర్ అవ్వలేదు. ఎందుకంటే నోటిఫికేషన్ ఉంటే కదా అది రాసిన వెళ్తావు. సో అలాంటప్పుడు నువ్వు యూపీఎస్సికి అటెంప్ట్ చేస్తావు. సో మనం ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అయిపోవాలి అన్నట్టు ఉండాలి. ఎప్పుడు, గ్రాడ్యుయేషన్ టైంలో చదువుతున్నప్పుడు. సో అటువంటి మీ ఫోకస్ తెస్తారు, క్లియర్ అయిపోతే గెస్టెడ్ ఆఫీసర్ అవుతారు. కాకపోతే కొన్నిసార్లు ఉంటుంది యూపీఎస్సిలో లక్ కూడా చాలా ఇంపార్టెంట్. మనలో చాలామంది బ్యాడ్ లక్ ఫెలోస్ ఉంటాం, చాలామంది హార్డ్ వర్క్ చేస్తాం కానీ లక్ కలిసి రాదు. అలాంటి టైంలో యూపీఎస్సి అనేది 2 అటెంప్ట్స్ అయినా పట్టొచ్చు, 3 అటెంప్ట్స్ అయినా పట్టొచ్చు, 4 అటెంప్ట్స్ అయినా పట్టొచ్చు. కానీ మీరు గ్రాడ్యుయేట్ అయిన వెంటనే యూపీఎస్సి ప్రిపరేషన్ మొదలు పెట్టడం వల్ల మీరు ప్రిపరేషన్లో ఉంటారు. ఫస్ట్ అటెంప్ట్లో వస్తే వెల్ అండ్ గుడ్, గెస్టెడ్ ఆఫీసర్ అయిపోతారు. రాలేదు, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ ఇస్తున్న టైంలో స్టేట్ పిఎస్సిలో నోటిఫికేషన్ వచ్చింది, అది గ్యారంటీగా క్లియర్ చేసేస్తారు, గెస్టెడ్ ఆఫీసర్ అయిపోతారు. సో అట్ మ్యాక్స్ 2 to 3 years డిలే అవుతుంది. ఏది, మీరు గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి గెస్టెడ్ ఆఫీసర్ అవ్వడం, నోటిఫికేషన్ లేట్ ఉంటే. అదే యూపీఎస్సిలో వచ్చేస్తే 2 yearsలోనే అయిపోతుంది. సో గ్రాడ్యుయేషన్ అయినంటే గెస్టెడ్ ఆఫీసర్ అవ్వాలి అని అంటే యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వాలి, స్టేట్ పిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి. బేస్డ్ ఆన్ ద ఇయర్, ఆ ఇయర్లో నోటిఫికేషన్ ఉందా లేదా అన్న దాన్ని బట్టి ఏ ఎగ్జామ్ ఇవ్వాలనేది అప్పుడు చూస్తాం. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వమన్నాను కదా అని చెప్పేసి ఇప్పుడు సిలబస్ 80% సేమ్ ఉంటుంది అన్నాను కదా, ఆప్షనల్ పరిస్థితి ఏంటి అంటారు. యూపీఎస్సీలో ఆప్షనల్ ఉంటుంది కదా, 2 పేపర్లు ఉంటాయి, 500 మార్క్స్ ఉంటుంది. సో ఈ ఆప్షనల్ పరిస్థితి ఏంటి అంటారు, చదవకండి. సో మీరు ఆప్షనల్ చదవకండి. డిగ్రీ చదువుతున్నప్పుడు ఎందుకు చదువుతారు మీరు ఆప్షనల్లో? ఆప్షనల్ అనేది అడ్వాన్స్డ్ లెవెల్, కొన్ని స్కిల్స్ కావాలి మీకు ఆ లెవెల్లో చదవాలంటే. అది మీరు గ్రాడ్యుయేట్ అయ్యాక, మీరు బేసిక్ స్కిల్స్ డెవలప్ అయ్యాక, ఆ ఇయర్లో నోటిఫికేషన్ లేకపోతే అప్పుడు స్టార్ట్ చేయొచ్చు మీరు ఆప్షనల్. బట్ మీరు జిఎస్ అనేది ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. జిఎస్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే మీరు ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకుంటారు ఏ ఆప్షనల్ తీసుకోవాలి అని కూడా. సో కొన్ని రోజులు అసోసియేట్ అయి ఉంటారు కాబట్టి జర్నీలో మీకు ఈజీగా ఆప్షనల్ సెలెక్షన్ ఉంటుంది. సో ఫస్ట్ అటెంప్ట్లోనే ఆప్షనల్ క్లియర్ చేసి యూపీఎస్సీని క్లియర్ చేసి గెస్టెడ్ ఆఫీసర్ అయిపోతారు. సో అందువల్ల జిఎస్ మీదే ఫోకస్ చేయండి. ఆప్షనల్ని ఫర్ టైం బీయింగ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ పాస్ అవుట్ అయినంత వరకు ఉంచుకోండి.
కొంతమంది ఉంటారు గ్రూప్స్ ద్వారా గ్రాడ్యుయేట్ అయ్యారు, గ్రాడ్యుయేట్ అయిన వెంటనే గ్రూప్ నోటిఫికేషన్ ఉంది, వెంటనే గెస్టెడ్ ఆఫీసర్ అయిపోయారు. కానీ వాళ్ళకి ఇంకా ఫ్లై హై అన్నది ఒక అంబిషన్ ఉంటుంది. అంటే ఇది బెస్ట్ స్ట్రాటజీ, స్ట్రైట్గా అయిపోతారు. కానీ కొంతమందికి ఫ్లై హై అనే అంబిషన్ ఉంటుంది. సో వాళ్ళు గెస్టెడ్ ఆఫీసర్ అయిపోయి కూడా యూపీఎస్సీ రాయొచ్చు. సో మీ చేతిలో ఒక జాబ్ ఉంది, ఒక పవర్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి మీ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. మీరు ఆటోమేటిక్గా యూపీఎస్సీ క్లియర్ చేసేస్తారు. గెస్టెడ్ ఆఫీసర్ పైన ఇంకొక ఆఫీసర్ అవుతారు మీరు. అంటే వీడు డిప్యూటీ కలెక్టర్ అయితే నువ్వు అసిస్టెంట్ కలెక్టర్ అయిపోయి కలెక్టర్ అయిపోతావు. సో యూపీఎస్సీని కూడా అప్పుడు అటెంప్ట్ చేసుకోవచ్చు మీరు ఫర్దర్. సో మై బెస్ట్ సజెషన్, మీరు ఏం చెయ్యాలి అని అంటే ఇంటిగ్రేటెడ్గా చదవాలి, ఓన్లీ జిఎస్ చదవాలి, గుడ్ మెంటార్ తీసుకోవాలి. ఇవి తీసుకొని మీకు కొన్ని స్కిల్స్ అనేవి అవసరం అవుతాయి. ఎందుకంటే నాలెడ్జ్, స్కిల్స్ ఈ రెండే ఏదైనా ఎగ్జామ్కి క్లియర్ చేయడానికి కావాలి. సో నాలెడ్జ్ కొద్దిగా మెంటర్ చెప్పేవాడు ఉండాలి, స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి, అంటే మీకు ఆన్సర్ రైటింగ్ కోసం చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ రీడింగ్ స్కిల్స్ ఉండాలి, ఎందుకంటే మీరు చాలా బుక్స్ చదువుతూ ఉంటారు, అవన్నీ కాంప్రహెన్షన్ ఎలా చేయాలి. దాని తర్వాత నోట్ మేకింగ్ స్కిల్స్ ఉండాలి, దాని తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలి, ఎందుకంటే ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఈ గ్రాడ్యుయేషన్ 3 yearsలో ఒక ప్లాన్డ్గా అప్రోచ్ అవుతూ ఒక మెంటర్ ఆధ్వర్యంలో మీరు తీసుకుంటే 3 years హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చదువుతారు. 3 to 4 years తర్వాత మంచి గెస్టెడ్ ఆఫీసర్ అవుతారు. మీ ఊళ్ళోనే కాలర్ ఎగరేసుకొని మంచి ఆఫీసర్గా తిరుగుతూ ఉంటారు. సో హోప్ ఐఎమ్ వెరీ క్లియర్. ఇంటిగ్రేటెడ్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్. మీలో ఎవరికైనా మెంటర్షిప్ కావాలి అని అంటే మనం ఆల్రెడీ ఇస్తున్నాం స్టూడెంట్స్ మీలాంటి వాళ్ళకి. స్పెసిఫికల్గా మీలాంటి నీడ్స్ ఎలాంటివి ఉన్నాయో వాళ్ళ కోసం ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో ఉంటా, గుడ్ బై. మన టెలిగ్రామ్ ఛానల్ కామెంట్ సెక్షన్లో పెట్టా, జాయిన్ అవ్వండి. జై హింద్.